ఏదైతే గౌరవ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారు, అదేవిధంగా పెద్దల శ్రీధరరావు గారు, గౌరవ దేవాదాయ శాఖ మంత్రి సురేఖమ్మ గారు, అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు, జూపల్లి కృష్ణారావు గారు, సీతక్కతో మాట్లాడతాను కన్ఫర్మ్ కలిగి భవిష్యత్తు తను కూడా వస్తుంది అనుకుంటా. ఏదైతే ఇక్కడ కార్యక్రమం పిపిడి సభలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే గూడెం టెంపుల్ గురించి చెప్పినో వారు చెప్పి 40 రోజులు అయింది. 40 రోజులు కాలే, 36 రోజులు 36 రోజులు అవుతున్నట్టున్నది. 6th ఏప్రిల్ నాడు అక్కడ పిపిడి సభలో చెప్పడం జరిగింది. 75 కోట్లని అడిగినప్పుడు తప్పకుండా చేస్తామని చెప్పడం జరిగింది. అది దాన్ని 70 కోట్లకు శాంక్షన్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేసినందుకు ఉప ముఖ్యమంత్రి గారికి, పూర్తి సహకరించినందుకు దేవాదాయ శాఖ మంత్రి గారికి మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ తెలియజేస్తుంది. అంటే ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేసిన తర్వాత 36 రోజుల లోపల శాంక్షన్ వచ్చి రేపు ఫౌండేషన్ వేయడం అనేది ఇది ఒక చరిత్ర. 70 కోట్లలో 58 కోట్లేమో గూడెం అభివృద్ధికి, టెంపుల్ అభివృద్ధికి, 12 కోట్ల రూపాయలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా గార్డ్స్ కోసం, గార్డ్స్ అంటే వాష్రూమ్స్ గార్డ్స్, కొంత గెస్ట్ హౌస్ అరేంజ్ చేస్తాయి. దాంతోపాటు ఇక్కడ కూడా ఏదైతే విశ్వనాథాలయం ఉందో ఇది కూడా దాదాపు 1963 అట్లా కట్టినట్టు, దాన్ని కూడా 3 కోట్ల శాంక్షన్ అయింది. ఇంకొక 1,94,00,000 CDF కింద శాంక్షన్, అది కూడా కామన్ గుడ్ డెవలప్మెంట్ ఫండ్ కింద శాంక్షన్ అయింది. 494, ఇంకొక 3 కోట్లు కూడా వేరే అవకాశం వస్తుంది, 8 కోట్లు. మిగతా అందరూ వ్యాపారస్తులతో మాట్లాడి ఇంకొక 2-3 కోట్లు జమ చేసి 11 కోట్ల వరకు అయితే ఈ టెంపుల్ మళ్ళీ ఒక 100 సంవత్సరాలు దాన్ని చూడకుండా, అంటే మళ్ళీ ఏ పని లేకుండా చేయవచ్చు. ఈ 2 కార్యక్రమాలు గూడెంలో మన ఈ మంత్రులందరూ గోదావరి రేపటి నుంచి వస్తారు. గోదావరి దాటి ఫస్ట్ గూడెం ప్రోగ్రాం ఉంటుంది. ఆడ ఇంకొని వేరే ఇంకో కార్యక్రమం ఏంటంటే కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గం, మంచిర్యాల నియోజకవర్గం ఉన్న 97 ఐకేపీ సెంటర్లకు భవనాలు కూడా శాంక్షన్ అని 9,70,00,000 రూపాయలు. దాని కూడా ఫౌండేషన్ అక్కడ ఇస్తుంది. ఇక్కడికి సంబంధించిన మటుకు ఈ గుడికి మన విశ్వనాథాలయానికి 60 కార్పొరేటర్లందరికీ సంతోషం ఏంటంటే 60 డివిజన్ ఆఫీసులు కూడా కడుతున్నాం. అది కూడా శాంక్షన్ అయిపోయింది. అది కూడా రేపు పునరుద్ధరిస్తాను. అంటే కార్పొరేట్ ఆఫీసులలో డివిజన్ ఆఫీసర్తో పాటు కార్పొరేటర్కు వాష్రూమ్స్, ఎవరైనా అక్కడికి వచ్చిన వాళ్ళు ఇబ్బందులు చెప్పుకుంటారు వచ్చిన వాళ్ళకు అక్కడ కలిసి మాట్లాడి సమస్యలు అక్కడిక్కడికి పరిష్కారం చేసే వెసులుబాటు కార్పొరేటర్లకు ఉంటుంది. దాంతో ఏంటంటే వీళ్ళు కూడా డైలీ ఒక 2 గంటలు 3 గంటలు కూర్చుంటే వాళ్ళు కూడా వాడు చూసుకున్నట్టయితే, తిరిగినట్టయితే ఏమైనా సమస్యలు ఉంటే తెలుస్తాయి. అక్కడ ఉన్న సమస్యలకు దాదాపు 90% అక్కడనే పరిష్కారం అవుతాయి. ఇంకొకటి ఏం చేసినామంటే, ఏదైతే ఎవరైనా వచ్చి అక్కడ కంప్లైంట్ ఇస్తే ఆటోమేటిక్ ఇమీడియట్లీ సిస్టంలోకి వెళ్ళి ఇక్కడ కమిషన్ ఆఫీస్కి వచ్చేస్తుంది. ఈ ఆడ కంప్లైంట్ ఇచ్చాక 15 నిమిషాలకు కమిషన్ ఆఫీస్కి వస్తుంది. దాన్ని బట్టి సమస్య అక్కడ పరిష్కారం అవుతా లేకపోతే కమిషన్ పరిష్కారం అయినా కూడా సమస్యను బట్టి 24 గంటల నుంచి 1 వీక్ లోపల ఏ సమస్యను పరిష్కారం చేసే ఏర్పాటు ఉంటుంది. ఇది అంటే పాలన వెసులుబాటు కొరకు ప్రజలకు అందుబాటులో అధికారులను తీసుకొచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు చెప్పుకోగలుగుతారు. వాళ్ళ దగ్గర కూడా రష్ తగ్గుతుంది. అప్పుడు ఇక్కడ లేకపోతే మొత్తం 60 డివిజన్లు వచ్చి ఇక్కడ కార్పొరేషన్ ఆఫీస్ కంటే కష్టమైంది. ఈ 2 కార్యక్రమాలు, ఈ 2 టెంపుల్ రేపు ఉన్నాయి. ఈ అన్నిటికన్నా ముఖ్యమైనది ఇంకొకటి ఉంది. సరే, ఇప్పుడు తప్పకుండా 10 ముఖ్యమే. సింగరేణి మెడికల్ ఇన్వాలిడేషన్ ఎవరైతే అర్హులైన తర్వాత వాళ్ళకు దాదాపు 9 నెలలు అయిపోయింది. 9 నెలల నుంచి అపాయింట్మెంట్ రావాలి. మొన్న డేట్ నాకు గుర్తులేదు కానీ ఏప్రిల్లో